అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. పాలకడలిలో శేషపాన్పుపై పవలించాడు శ్రీ విష్ణువు. ప్రక్కన లక్ష్మి కూర్చుంది, పాదములొత్త సాగింది. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. రాక్షస బాడలు పడలేక దేవతలంతా మొరవిడగా, స్వామిని దురలేవక ముందే తల్లి అభయమిచ్చినది. రాక్షస బాడలు పడలేక దేవతలంతా మొరవిడగా, స్వామిని దురలేవక ముందే తల్లి అభయమిచ్చినది. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. వెంటనే విష్ణువు దశరథునింట రామావతారం ఎత్తాడు. శంకు చక్రము శేషుని తోడ రాముని సోదరులయ్యారు. వెంటనే విష్ణువు దశరథునింట రామావతారం ఎత్తాడు. శంకు చక్రము శేషుని తోడ రాముని సోదరులయ్యారు. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. వెంటనే లక్ష్మి జనకుని ఇంట చక్కని సీతై వెలసింది. శివధనస్సు విరసిన శ్రీరాముడు సీతను పరిచయమాడాడు. వెంటనే లక్ష్మి జనకుని ఇంట చక్కని సీతై వెలసింది. శివధనస్సు విరసిన శ్రీరాముడు సీతను పరిణయమాడాడు. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. విశ్వామిత్రుని యాగము కాచి రాక్షస మాయను అరికట్టి, మానవమూర్తిగా వెలసితివే, మహాత్ముడై వెలుగొంతివే. విశ్వామిత్రుని యాగము కాచి రాక్షస మాయను అరికట్టి, మానవమూర్తిగా వెలసితివే, మహాత్ముడై వెలుగొంతివే. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము. అక్కా చెల్లి వింటారా రామకథను చెబుతాము, రామకథను చెబుతాము, శ్రీరామ కథను చెబుతాము.